గాడ్ ఫాదర్ మీకు చిరంజీవి గారితో ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫిల్మ్ కదా. అవును. ఎలా ఉండింది మీకు ఆ జర్నీ? చిరంజీవి గారితో జర్నీ ఆబ్వియస్లీ ప్రతిరోజు అది ఆస్ట్రక్, అది అలా ఉంటుంది అంతే. అది మనం నోరాడు పెట్టుకొని చూస్తూ ఉండడమే. హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ థింక్ నేను సెట్లో హీరోలాగా చూసింది. మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్లో అనిపిస్తారు కానీ ఆయన ఒక్కనే హీరో అన్నట్టు ఉండేది ఆయనే. ఆయన రైటర్లకి బాగా వాల్యూ ఇస్తారు అయ్యో కదా. అయ్యో సూపర్. యాక్చువల్గా ఇప్పుడు ఆయన పాలిటిక్స్కి వెళ్ళడానికి ముందు లాస్ట్ సినిమా ఏదో చేశారు, అప్పుడు బాధేసింది. నేను చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు రామారావు గారి సినిమాలు మానేశారు, నెంబర్ వన్స్ మాట్లాడుకుంటే. తర్వాత ఏమో చిరంజీవి గారి సినిమాలు మానేస్తున్నారు, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఆయనకు ఒక్క మాట కూడా రాయలేకపోయాను, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోయారు ఇంకా అని బాధేసింది. మళ్ళీ 9 years తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఈ చేస్తున్నప్పుడు ఓకే మళ్ళీ చేస్తున్నారు సినిమాలు అనుకున్నాను, కానీ నేను రాస్తాను అనుకోవాలి. సెట్లో కూర్చొని మనం రాసిన డైలాగులు ఆయన నోట్లోంచి వస్తూ ఉంటే ఇక్కడ ఇమాజిన్. కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ. ఈ బ్రహ్మ గుర్తుంచుకో, నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను, ఈ కుర్చీకి చెద పట్టనివ్వను. ఒక్క డైలాగ్ చెప్తే చాలనుకున్న మనిషి 2.5 గంటల సినిమా డైలాగ్ చెప్తున్నాడు ఆయన. ఏ రేంజ్లో ఉంటుంది హ్యాపీనెస్ అసలు.